ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 120వ కీర్తన మొదటి వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ దినము ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు వేదన బాధల్లో ఉన్నావో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ శ్రమలో నీవు కలిగి ఉన్న ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయనకు మొరపెట్టమని దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కష్టకాలంలో మనం చేసే పని ఏంటండి? ఎవరు మమ్మల్ని ఆదుకుంటారా, ఎవరి ద్వారా మాకు విడుదల దొరుకుతుందని మనుష్యుల వైపు కదా సాధారణంగా చూస్తారు. కానీ మనల్ని సృష్టించిన దేవుడే నాకు మొరపెట్టు, నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు. మరి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నువ్వు ప్రతి కష్టములో కూడా మొదట దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నావా? ఆ శ్రమను దేవునికి తెలియజేస్తూ ఉన్నావా? ఆ అవసరత గురించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. ఎందుకంటే అపవాది నిన్ను ఎలా మోసపరుస్తాడంటే, నీ బంధువు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి మొదట ఆ బంధువును పట్టుకో. ఇదిగో వీళ్ళను పట్టుకుంటే ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది కాబట్టి వీళ్ళను అనుసరించు అని మనుష్యుల తట్టు తీసుకెళ్తాడు. ఈరోజు నీ పరిస్థితి దేవుడు ఎరిగి ఉన్నాడు గనకే ఆయన మాట్లాడుతున్నాడు. ఏదైనా సరే, ఎలాంటి పరిస్థితుల మధ్య నీ ఉన్నా సరే మొదట దేవునికి తెలియచేయి. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. దేవుని మీద విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే కనుక దేవుడు అద్భుతమైన మార్గాలు నీ కోసం తెరుస్తాడు. ఫైనాన్షియల్గా నువ్వు నలిగిపోతూ ఉన్నా, ఆరోగ్య విషయంలో నలిగిపోతూ ఉన్నా, కుటుంబ విషయంలో నలిగిపోతూ ఉన్నా, ఏదైనా సరే దేవుడు గొప్ప మార్గాన్ని చూపిస్తాడు. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి 1, 2, 3 మించి మార్గాలు కనిపించవు. కానీ నీ సమస్య దూరం అవడానికి దేవుని దగ్గర 1,00,000 మార్గాలు ఉంటాయి. హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు నా దగ్గర మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను జవాబు ఇస్తాను అంటున్నాడు. దావీదు గారి జీవితాన్ని చూసినప్పుడు అనేక శ్రమల మధ్య, అనేక ఇబ్బందుల మధ్య దావీదు ప్రార్థన చేసినట్టుగా దేవుడు జవాబిచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. మోషే గారి నాయకత్వంలో మోషే మొరపెట్టినప్పుడు దేవుడు ముఖాముఖిగా స్నేహితునితో మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు దేవుని బిడ్డవే కదా, ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తివే కదా, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. కొంతమంది ఏమనుకుంటారంటే, పలానా సేవకులు ప్రార్థన చేస్తేనే వింటాడేమో, పలానా పాస్టర్ గారు వాళ్ళు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడేమో అనుకుంటారు. కాదు కాదు. ఎవ్వరు ప్రార్థన చేసినా మంచి మనసుతో ప్రార్థన చేస్తే, పశ్చాత్తాపంతో దేవుణ్ణి వేడుకుంటే, నువ్వు తప్ప నాకెవరూ లేరయ్యా అని ఆయన మీద ఆనుకుని ప్రార్థన చేస్తే కనుక దేవుడు వారికి సమీపంగా ఉంటాడు. వారి ప్రార్థన వింటాడు దేవుడు, వారిని స్వస్థపరుస్తాడు దేవుడు. ఇంకా చెప్పాలంటే ఆయనకు విధేయత చూపించేవారంటే, ఆయన మీద ఆనుకునేవారంటే దేవునికి ఎంతో ఇష్టం. ఈరోజు నువ్వు దేవుని మీద ఆనుకోవాలని, ఆయనకు విధేయతగా నీవు జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడ నుంచి ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్నావో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు జవాబు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.